దమ్ అయిపోయాక బిర్యానీ. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయ్యిందండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అండి. కేజీ-పావు చికెన్కి 3/4 కేజీ దాకా అయితే ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దీన్ని సన్ఫ్లవర్ ఆయిల్లో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని జాలి గిన్నెలో తీసుకోవాలండి. అయితే ఆయిల్ లేకుండా డ్రై అవుతాయండి. కేజీ-పావు చికెన్ అండి. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అండి, టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలి. 3 స్పూన్ వేసుకున్నానండి కారం. తర్వాత సాల్ట్ అండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ అయితే 3 స్పూన్ తీసుకున్నాను. ధనియాల పౌడర్ అండి 2 స్పూన్లు ధనియాల పౌడర్. కస్తూరి మెంతి పౌడర్ అండి. దీన్ని కస్తూరిని కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. గరం మసాలా అండి 1 స్పూను. కేజీ-పావు చికెన్కి నేను 12 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట. కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇలా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ అండి. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం వేయించుకున్నాం కదా, ఆనియన్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. పుదీనా మనకు వీలైనంత సన్నగా తరుముకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా. కొత్తిమీర కూడా అంతే, మనకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పెరుగు కూడా 300 ml దాకా పెరిగేసుకోవాలండి. ఒక లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలండి. 15 లేదా 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెము నెయ్యి వేసి బాగా హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ అయిన ఆయిల్ ఇందులో ఇలా రావాలి, అంత వేడిగా ఉండాలి ఆయిల్. కోసము 1 కేజీ బియ్యానికి 3 లీటర్ల వాటర్ మనము తీసుకోవాలండి. ఇందులో 2 మిర్చీలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఒకటి మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, 1 స్పూన్ ఏమో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 గరిట ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మసాలాలు ఇలా కలుపుకొని లెగ్ పీసులు అన్నీ ఒక సైడ్ వేసుకోవాలండి. ఇవి ఇటు సైడ్ వేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం. లెగ్ పీస్ అన్నం ఎసరు వచ్చిందండి. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకోవాలి. ఇలా ఎసరు వచ్చాక మనము నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఇప్పుడు అందులో వేసుకోవాలండి. బియ్యం వేసుకున్నాక ఒక్కసారి కంపల్సరిగా ఇలా కలుపుకోవాలండి, లేదంటే గడ్డ కట్టిపోద్ది. చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, తర్వాత ఒక 30 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడికాక ఇందులో మనకు 80% రైస్ ఉడికింది కదా, దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ రైస్. ఫస్ట్ లేయర్ అయితే రైస్ వేసుకున్నామండి. దీనిపైన మనము వేయించుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఇలా యాడ్ చేసుకోవాలి పైన. సెకండ్ లేయర్. దీనిపైన ఫస్ట్ బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి.
సాజీరా కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా చల్లుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకొని, నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చేసుకుంటే బిర్యానీ రెడీ అండి. దమ్ చేసుకోవడానికి మన ఇష్టం అండి, ఏదన్నా ఒక బరువు పెట్టచ్చు.